సపోజ్ మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఎందుకు ఆ పాట అప్పుడు రాయాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక లెక్కకు చూడండి ఈ లెక్క ద్వారా మనకు ఒక పక్కాగా మనకేం జరుగుతూ ఉందనేది మనకు ఒకటి అర్థమవుతుంది రైట్ ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుందాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది అనేది ఒకసారి చూస్తే మనం రైట్ డెమోగ్రఫీ ఆఫ్ నల్గొండ అండ్ ఇట్స్ ఎలక్షన్ స్టాటస్ నల్గొండలో పరిస్థితి ఏంది మొత్తం నల్గొండను ఒకసారి జల్లడం నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాలు నల్గొండ కన్సిస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ ఉంది నల్గొండ జిల్లా 3 జిల్లాలుగా రూపాంతరం చెందింది ఉమ్మడి జిల్లా నుంచి ఒకటి నల్గొండ రెండోది సూర్యాపేట మూడోది యాదాద్రి భువనగిరి ఈ 3 జిల్లాలుగా ఈ నల్గొండ జిల్లా విడిపోయింది ఇప్పుడు ఇందులో నల్గొండను తీసుకుందాం నల్గొండలో మొత్తం ఇప్పుడున్న జనాభా ఎంత అంటే 16,18,416 మంది జనాభా మొత్తం 16,18,416 మంది మొత్తం జనాభా ఇందులో షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ పాపులేషన్ ఎంత అంటే 18% ఉన్నారు ఎవరు దళితులు 18% ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారంటే 12.9% ఉన్నారు 12.9% మంది ఎస్టీలు ఉన్నారు ఇక్కడ ఓసీ అప్పర్ క్యాస్ట్ ఓసీ ఎంతమంది ఉన్నారంటే 3% మాత్రమే మైనారిటీలు ఎంతమంది 6% ఇక బీసీలు ఎంతమంది ఉన్నారంటే 60% ఉన్నారు నూటికి 60% పాపులేషన్ విషయంలో మొత్తం తెలంగాణ ఈ నల్గొండ జిల్లాలో మొత్తం పాపులేషన్లో బీసీలు 9,71,000 మంది బీసీలు ఉంటే ఓసీలు రెడ్డి వెలమ బ్రాహ్మణు ఇక ఇందులో ఉన్నటువంటి వైశ్య వీళ్ళందరూ కలిపి మొత్తం అందరు కలిపి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పాపులేషన్ ఎంత అంటే 46,576 మంది మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ కాదు ఓన్లీ నల్గొండ డివైడెడ్ నల్గొండ జిల్లాలో మొత్తం ఓసీల పాపులేషన్ ఎంత అంటే 46,576 మంది ఓసీలు ఉన్నారు బీసీలు ఎంతమంది అంటే 9,71,000 మంది వీళ్ళు ఉన్నారు మొత్తం అత్యధిక తక్కువ జనాభా కలిగింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓసీలు మాత్రమే ఇందులో మళ్ళా ఈ రెడ్డిస్ పర్సెంటేజ్ వచ్చేసరికి 2% వరకే ఉంటది మిగతా వాళ్ళంతా మన మిర్యాలు కూడా ఇక్కడ అక్కడ మళ్ళీ వైశ్యులు వీళ్ళందరూ ఉంటారు సో ఇంకా కాకుండా అప్పర్ క్యాస్ట్ ముస్లిమ్స్ ఉంటారు సో ఇట్లా కేవలం 2% ఉంటది లేదా 3% మాక్సిమం 3% 100కి 3 మాత్రమే ఓసీలు ఉంటారు 100కి 100కి దాదాపుగా ఎంత శాతం వస్తావు 100కి 60 మంది బీసీలు ఉంటారు ఇక వాస్తవానికి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని ఉన్నాయి దేవరకొండ ఒకటి ఎస్టీ నకరేకల్ షెడ్యూల్ క్యాస్ట్ ఓసీ ఈ 2 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఇవి ఎవరున్నా వాళ్ళకి దక్కాల్సింది దక్కలేదు ఇక మునుగోడు ఎవరికి ఉంది ఇప్పుడు ఓసీ ఎమ్మెల్యే అక్కడ నల్గొండ ఎవరు ఓసీ ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎవరు ఓసీ ఎమ్మెల్యే నాగార్జున సాగర్ ఎవరు ఓసీ ఎమ్మెల్యే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలకు సంబంధించి ఓసీలు ఎంతమంది అంటే 4 ఎమ్మెల్యేలు ఓసీలు ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ బీసీలు 0 ఎందుకు 60% ఉన్న బీసీలు 3% ఉన్నటువంటి ఓసీలకు 4 ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ 9,71,000 మంది పాపులేషన్ ఉన్న బీసీలోంచి ఒక్కడు ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకలే ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా దొరకలే కాదు వాళ్ళకి అవకాశాలు రానివ్వలేదు ఎవరు రానియలేదంటే ఎవరి చేతులలో అయితే పార్టీలు ఉన్నాయో వాళ్ళ అవకాశాలు రానియలేదు ఇక్కడ 9,71,000 పాపులేషన్ ఉన్న బీసీలు ఈ ఉమ్మడి నల్గొండ ఏది ఓన్లీ నల్గొండ సూర్యాపేట భువనగిరి మళ్ళా వేరే ఇక్కడ 60% ఉన్నటువంటి బీసీలు సార్ పింఛన్ కావాలి సార్ మాకు రోడ్డు పోయాలి సార్ ఇగో ఇది మన బతుకు 60% ఈ 9 లక్షల మంది బీసీలు వాళ్ళ ఓట్లు వాళ్ళకేసుకుంటే వీళ్ళు వార్డు మెంబర్ కూడా కాలేరు సామాజిక న్యాయం ఎక్కడిది ఇక సామాజిక న్యాయము పేరు గీరి ఇవన్నీ ఎందుకు ఈ డైలాగులు ఎందుకు ఇంకా ఈ 9,71,000 మంది పాపులేషన్లో ఎమ్మెల్యే క్యాండిడేటే లేడే బీసీలో ఉమ్మడి నల్గొండ కథ అది ఏది ఓన్లీ నల్గొండ అన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ ఆడ
ఏది భరత్కి ఒకటి ఇచ్చినట్టుంది అంతే కదా భరత్కి ఒకటి ఇచ్చినట్టుంది సరే ఇక అన్ని పార్టీలది అదే పరిస్థితి ఎందుకంటే అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి యాదాది ఎందుకంటే మనం పార్టీ గుర్తుకే ఓటేస్తాం కదా మనిషికి ఓటేయం పార్టీ గుర్తుకు ఓటేస్తాం కాబట్టి ఇగో మన బీసీలకు ఇగో ఈ సోయి ఇక్కడ ఏమైంది ఇప్పుడు ఈడ నీకు ప్రాతినిధ్యమే లేదు 0 అయిన తర్వాత నీకు ఈడబ్ల్యూఎస్ కోటా వస్తుంది నీ కొడుకు ఉద్యోగాలు మంది ఎత్తుకపోతా ఉంటారు కాడేటో బాయ్ నిన్న తెచ్చిన ఫైల్ ఏటో బాయ్ ఎంత చీటింగ్ తయారైందంటే ఈడబ్ల్యూఎస్లో నేను ఒకసారి తెచ్చే ప్రయత్నం చేస్తాను నిన్న తెస్తాను నేను తెస్తా ఇది దయచేసి లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి ఇక్కడ ప్రజలారా ఈడబ్ల్యూఎస్ మోసాలు ఈ చీటింగ్లు చూడ్రి ఇట్లా పట్టుకో ఇగో ఈ బుక్లో ఇగో ఇది చూడు జర జూమ్ వస్తే చూపి ఇది ఏంది ఇంతకీ అనంటే ఈ బుక్ ఏందనంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ 2019-20 అండర్ కంటెంప్ట్ అథారిటీ క్వాటా అలాట్మెంట్ ఆఫ్టర్ 3rd phase ఆఫ్ కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్ సీట్లలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అంటే ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఇగో ఇది చూడరు సార్ ఒక్కసారి ఇక్కడ గ్రీన్ పెన్ తో పెట్టిన చూడరి ర్యాంక్ వచ్చేసి 36,664 హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి 420129-260 ఎవరిమే అంటే గీడిపల్లి దీపిక ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ కేటగిరీ ఓసీ ఫిమేలు ఈడబ్ల్యూఎస్ కోటా చూసిరు కదా ఇక్కడ చూసిన తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఏంది అయ్యా ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఏంది ఎట్లా ఈమెకు వచ్చింది అనంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకారం 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటాలో అర్హులు 8 లక్షల ఆదాయం దాటకూడదు రైట్ ఇక్కడ ఇగో ఆ అమ్మాయి వల్ల జీడిపల్లి దీపిక వాళ్ళ నాన్న ఇగో ఈయన నామినేషన్ వేసిండు దేనికి జెడ్పీటీసీకి నామినేషన్ వేసి మాచారెడ్డి జెడ్పీటీగో నరసింహారెడ్డి జీడిపల్లి ఈయన నామినేషన్ వేసి ఈ నామినేషన్లో ఏం చెప్పిండు ఎరికేనా ఆయన నీకు ఏం ఆస్తులున్నాయి అంటే చెప్పిండు ఇగో నాకు 12 ఎకరాల ఆస్తి ఉందని చెప్పిండు 12 ఎకరాల భూమి ఉందని చెప్పిండు 12 ఎకరాల ఆస్తి ఉండి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నాయన ఈడబ్ల్యూఎస్ కోటాలో మన బీసీ బిడ్డలకు రావాల్సిన సీట్ ఎత్తుకొని పోయిండు ఇగో ఇది ఆధారం ఇట్లా ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా అందాల్సినటువంటి అసలైన ఈడబ్ల్యూఎస్ పేదలకు అందడం లేదు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి చూడండి ఒకసారి ఓయూ పీజీ సెట్ రిజల్ట్స్ ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి 156 ర్యాంక్ వచ్చింది అయితే పీజీ కాలేజ్ సికింద్రాబాద్ లో సీట్ రాలేదు ఈడబ్ల్యూఎస్ లో ఓసీ వాళ్ళకేమో 782 ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చింది ఎస్సీలో షెడ్యూల్ కాస్ట్ లో 156 ర్యాంక్ వచ్చినా రాలే చూసుకో ఇది లిస్టు ఇందులో ఉంటే చూసుకోరు అది కథ ఇంత పెద్ద మోసం జరుగుతా ఉంటే ఇంత పెద్ద కుట్ర జరుగుతా ఉంటే ఈ వర్గాల మీద మరి మాట్లాడకపోతే ఏం చేస్తామయ్యా బరాబర్ ఉన్న వాస్తవం చెప్తాం అందుకోసమే ఇక్కడ నల్లగొండలో పిడికేడు మంది లేనటువంటి ఓసీలు 4 ఎమ్మెల్యేలు అయిపోతా ఉంటే 60% ఉండి 160% ఉన్న బీసీలు బిచ్చగాళ్ళ లెక్క ఒకడు లేడు జిందాబాదులు కొట్టుకుంటా యువసేనలు పెట్టుకుంటా ఇదా జెండా పట్టాలి జైగొట్టాలి ఇక్కడ ఇది తప్పని చెప్పమని ఈ నాయకులని ఇప్పుడున్న ఎమ్మెల్యేలను చెప్పమని చూద్దాం వీళ్ళు లేరని కేవలం 46,576 మంది
గట్టిగా నల్గొండ 2 వార్డుల మందం కాదు ఇది. ఇలా జనాభా అంతా ఇది ఇట్లనా. యాదాద్రి భువనగిరి పాపులేషన్ 7,70,833 మంది ఇక్కడ మొత్తం పాపులేషన్. ఇందులో షెడ్యూల్ క్యాస్ట్ 17.7%, ఎస్టీ 5.68%, ఓసీ 9.4%, మైనారిటీ 4%, బీసీలు 63%. ఇక పాపులేషన్ ఆఫ్ ఓసీ మొత్తం 7,70,833 మందిలో ఓసీ పాపులేషన్ రెడ్డి, వెలమ, బ్రాహ్మణు, వైశ్య అందరు కలిపితే 73,000 మంది ఊరిలు మొత్తం ఈ యాదాద్రి జిల్లాలోనే. మొత్తం పాపులేషన్ ఎంత ఉంది బీసీలది ఇదే జిల్లాలో? 4,85,625 మంది బీసీల పాపులేషన్ ఉంది. ఇక్కడ 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒకటి ఆలేరు, రెండోది భువనగిరి. ఇక్కడ ఆలేరు బీసీకి ఇచ్చిరు, భువనగిరి ఓసీకి ఇచ్చిరు. ఆలేరు బీసీకి ఎందుకు ఇచ్చిరంటే ఇవన్నీ తీసుకుంటాను మీది అన్ని ఒక్కటి కూడా ఇవ్వకపోతే ప్రాబ్లం అన్న ఉద్దేశంతో అది ఇచ్చిరు, అది అందరికి తెలిసిందే. భువనగిరి ఓసీ. ఇక్కడ వాస్తవానికి ఈ భువనగిరి నియోజకవర్గంలో పద్మశాలీలు డామినెంట్ క్యాస్ట్. పద్మశాలీలు. ఈ ఆలేరు నియోజకవర్గంలో ముదిరాజులు, యాదవులు ఇది డామినెంట్ క్యాస్ట్. అవుట్ ఆఫ్ 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీలకు ఒకటి అంటే ఇక్కడ 9% ఉన్నటువంటి ఓసీలకు ఒకటి, 63% ఉన్నోని కూడా ఒకటే. ఇది 4,85,625 పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇగో ఇది. ఇక సూర్యాపేట పాపులేషన్ 10,99,560 మంది ఉన్నారు. అందులో షెడ్యూల్ క్యాస్ట్ జనాభా రాహుల్ గాంధీ గారు జిరాక్స్ తీయమంటుంది ఇదే మొత్తం తేల్చాలి ఇది ఎక్కడికక్కడ అని చెప్తా ఉన్నాడు. షెడ్యూల్ క్యాస్ట్ జనాభా 19%, ఎస్టీ జనాభా 12%, ఓసీల జనాభా 8.6%, మైనార్టీల జనాభా 6% అయితే సూర్యాపేట జిల్లాలో 154% మంది బీసీలు ఉన్నారు. 154% మంది. పాపులేషన్ ఆఫ్ ఓసీ మొత్తం 10,99,560లో ఓసీల పాపులేషన్ ఎంత అంటే 95,320 మంది. 95,320 మంది. బీసీల పాపులేషన్ ఎంత అంటే 5,93,762 మంది బీసీలు ఉన్నారు. ఇక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్ గా తీసుకుంటే హుజూర్ నగర్ ఓసీ, తుంగతుర్తి ఎస్సీ, కోదాడ ఓసీ, సూర్యాపేట ఓసీ. ఇక్కడ బీసీలకు అసలు చోటే లేదు. 54% అంటే దాదాపుగా 5,93,762 మంది ఉన్న బీసీలో ఒక్కడు ఎమ్మెల్యే కాలేకపోయాడు. టోటల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే బీసీ అంతే. ఒకటే. ఈ లెక్క ప్రకారం మొత్తం చూపిస్తాం మీకు. అవుట్ ఆఫ్ 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీలకు 3, ఎస్సీలకు 1. ఈ ఎస్సీలకు రిజర్వ్ కాకపోతే ఇది కూడా ఉండకపోయేది. ఎస్టీలకు 0, బీసీలకు 0. 5,93,762 మంది పాపులేషన్ ఆఫ్ బీసీ is not given 1 seat in the whole district. As we are compare East while Nalgonda district మొత్తం నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20,50,387 మంది బీసీలు ఉంటే ఎంత? 20,50,387 మంది బీసీలు ఉంటే ఒక్కటే ఎమ్మెల్యే 12 ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటి దొరికింది. అదే మొత్తం ఓసీలు 2,14,896 మంది ఉంటే 8 సీట్లు తీసుకురు. 20 లక్షలు ఉన్నోనికి ఒకటి, 2 లక్షలు ఉన్నోళ్ళకు 8 సీట్లు. ఇగో ఇది సామాజిక న్యాయం. ఇగో ఈ అసమానత తొలగిపోవాలని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. చాలా తక్కువ ఉంటాయి. అది మీకు కాన్స్టిట్యున్సీ వైజ్ గా కూడా మీకు మళ్ళీ నల్గొండలో కూడా నల్గొండ ఉందనుకో, నల్గొండలో ఏ పోస్ట్లో ఎవరున్నారు, మున్సిపల్ చైర్మన్ ఎవరు, కౌన్సిలర్లు ఎవరు, ఆ తర్వాత జెడ్పీటీసీలు ఎవరు, ఆ తర్వాత కోఆప్షన్ మెంబర్లు ఎవరు ఉన్నారు, ఎట్లా పోయింది అనేది కూడా మళ్ళీ సబ్ డివిజన్ చేసి మళ్ళీ సపరేట్గా చెప్తాది. ఈ వార్డు మెంబర్ దగ్గర నుంచి ఈ 3 జిల్లాలలో డామినేటెడ్ కాస్ట్ పద్మశాలి. ఇన్ ద 3 districts mentioned above, పద్మశాలి, గౌడ, యాదవ డామినేట్ క్యాస్ట్. ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉన్నారు వాళ్ళు. పద్మశాలి, గౌడ, యాదవ ఈ 3 కులాలే 10 లక్షల మంది ఉన్నారు. పద్మశాలీలు, గౌడ్లు, యాదవులు 10 లక్షల మంది వీళ్ళే ఉన్నారు. అవుట్ ఆఫ్ 20 లక్షల మంది బీసీలో 10 లక్షల మంది అసలు పద్మశాలీల సంఖ్య ఉన్నంత కూడా లేరు, గౌడ్ల సంఖ్య ఉన్నంత మందం లేరు, యాదవుల సంఖ్య ఉన్నంత మందం లేరు.
ఆ 3 కులాలకు ఒక్క సీటు కూడా రాలే. రైట్. సబ్ కేటగిరీస్ ఇన్ బీసీ కమ్యూనిటీ విచ్ టుగెదర్ కాన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ 10 lakhs పాపులేషన్ విచ్ ఈస్ 5 times ఆఫ్ 5 రెట్లు ఎక్కువ ఓసీల కంటే, who are representing 8 seats, but పద్మశాలి, గౌడ, యాదవ్ ఆర్ నాట్ ఈవెన్ రిప్రజెంటింగ్ 1 seat కూడా రిప్రజెంట్ చేయట్లేదు. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కథ. మరి ఇప్పుడు బీసీ ప్రజలారా, నేను చెప్తుంది మీకేమన్నా అర్థమవుతుందా? ఒక్కసారి కామెంట్ రూపం ఏది మీరు ఫోన్ రూపంలో పాల్గొనండి బాయ్ సాబ్, లేకపోతే ఇంకా ప్యాటర్న్ మార్చన్నా చెప్తా. రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బీసీలకు జరుగుతున్న మోసం గురించి తీన్మార్ మల్లన్న చెప్తున్నది అర్థమవుతుందా? అర్థమవుతుంది అనుకుంటేనేమో కంటిన్యూ చేస్తా, లేదు అంటే ప్యాటర్న్ మార్చి చెప్తా, మళ్ళీ ఇంకా కొంచెం ఇండెప్త్కి పోయి చెప్పుకొస్తా. ఈ ఎస్సీ ఎస్టీలు కూడా మీకు బాగా సీట్లు వచ్చినాయి కూడా ఏం లేదా? రిజర్వేషన్ లేకపోతే వాళ్ళకి కూడా సీట్లే లేవు. ఎస్సీ ఎస్టీలకు కూడా సీట్లు లేవు. ఇంకా ఇంకా రిజర్వేషన్ అట్లా కాదు. ఇంకా ఇప్పుడు ఇంట్లో బీసీలోంచి ఇప్పుడు తత్వవేత్తలు పుట్టుకొచ్చి ఇప్పుడు వచ్చింది ఆ సోయి, ఈయనకు రాదు ఈయనకు రాదు కానీ ఇప్పుడు వచ్చింది ఆ సోయి అని అంటాడు. ఏంది ఈ యూట్యూబ్ ఛానల్ లేకుంటే అన్న, ఈ యూట్యూబ్లో లేకుంటే కాంగ్రెస్ వచ్చేదా మల్లన్న గారు? ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కేసీఆర్ గుప్పెట్లో ఉండే, అది రేవంత్ రెడ్డి గారి మాటలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా. ఎందుకంటే రైట్గా 5% జనాభా లేని వాళ్ళు ఎమ్మెల్యేలు 60 మంది ఉంటారు, 60% జనాభా ఉన్న వాళ్ళు 19 మంది. 60% ఓట్లు ఉన్న బీసీలు 5% లేని వారికి ఓట్లు వేసి 42% స్థానిక ఎన్నికల్లో వాటా కావాలని 5% లేని వారిని 60% ఉన్న వాళ్ళు అడుక్కుంటున్నాం, ఎన్నడు సోయి వస్తుందని చెప్పి ఓ తమ్ముడు రాసిండు. ఒక్క ఇది మాత్రమే కాదు, నేను రాజకీయ రంగమే చెప్తాను. ఇప్పుడు ఈడబ్ల్యూసీ కూడా చెప్పిన, అది బీసీ బిడ్డలకు దక్కాల్సిన సీట్. అది అప్పనంగా ఫేక్ సర్టిఫికేట్లతో ఎత్తుకపోయారు. మొత్తం 90% ఫేక్ సర్టిఫికేట్లే. ఈడబ్ల్యూఎస్ ఎంబీబీఎస్ సీట్లు 90% ఫేక్ సర్టిఫికేట్లే. స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీల లెక్క ప్రతిసారి తేలుస్తారు. బీసీల లెక్క కాదు, కులగణన జరగాలి, అందరు తేలిపోవాలి. బీసీల లెక్క మీరు లెక్క పెట్టకపోతే ఓసీలను నేను లెక్క పెట్టాలని స్టార్ట్ చేసిన. మీరు బీసీల లెక్క ఇప్పుడు ఎస్సీలో తెలిసింది, ఎస్టీలో తెలిసింది, మైనార్టీలో తెలిసింది, ఇక తెలియాల్సింది బీసీ ఓసే కదా. మీరు బీసీది లెక్క పెట్టనప్పుడు పిడికేడు మంది ఉన్న ఓసీలను మేము లెక్క పెడతాం కదా, తక్కువ కాబట్టి ఈజీగా లెక్క పెట్టచ్చు. విశ్వకర్మల జనాభా లెక్కలు చెప్తా బాయ్ సాబ్. విశ్వకర్మలో కూడా తక్కువేం లేదు, అందరిది కూడా బాగానే ఉంది. బంజారా బిడ్డలు ప్రతి ఒక్కరు లెక్క ఉంది. సో బీసీలకు జరుగుతున్న మోసం గురించి తీన్మార్ మల్లన్న చెప్తున్నది అర్థమవుతుందా? నువ్వు ఆప్షన్ ఏ. రైట్ బాయ్ సాబ్. 89% పబ్లిక్ అర్థమవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి బాయ్ సాబ్, ఇంకా చెప్పాల్సినవి మీకు ఇంకా చాలా ఉన్నాయి. అనంతమైన మెటీరియల్ తయారు చేసినాం. ఇక అది మామూలు కాదు. ఇక రైట్. ఇక ఇంకో జిల్లా అయిపోయిందా? మొత్తం అయిపోయింది. ఉమ్మడి నల్గొండ అయిపోయింది. రేపు మరో జిల్లా చెప్తా. లైక్ చేయండి,